గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం, క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమియూ లేదు, పొందకపోవుట ఎందేమియూ లేదు. ఈరోజు అంశము పేరేమిటంటే సృష్టి. దేవుడు మనల్ని సృష్టించారు. ఏ రీతిగా అంటే ఆయనకి ఇష్టపూర్వకముగా సృష్టించారు. ఇష్టముతో అని ఎందుకు అన్నానంటే దేవుడు మంచిది అని అనుకున్నారట. భూమి ఆకాశాలు చేసినప్పుడు అది మంచిది అనుకున్నారట. అలాగే నరుని కలుగు చేసినప్పుడు అది మంచిది. కొన్ని పర్యాయాలు కొన్ని మనము చేస్తుంటాము, వాటిని గురించి అది అలా చేయకపోతే బాగుండు అనుకుంటాం. ఇది నేను పలానా సబ్జెక్టు నేను తీసుకున్నాను ఇంటర్లో, ఆ సబ్జెక్టు కాకుండా వేరేదైతే బాగుండు అనుకుంటారు. లేకపోతే పలాని జాబు నేను చేస్తున్నాను, పలానా జాబ్ అయితే మంచిది అనుకుంటారు. అంటే మనం చేసే వాటినే మనం ఇది కాదు అది అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏదైనా చేస్తే అనాలోచనగా చేయరు. దేవుడు చేసిన దానిలో ప్రేమ కనబడద్ది. అందుకే గతించిన కాలంలో మీకు అనాదిలో ఉన్నటువంటి 5 విషయాలు మీకు గుర్తు చేస్తాను నేను. దేవదూతలు లేరు, అప్పటికి దేవదూతలు లేరు. దేవదూతలు లేరు, దివి లేదు, భూమి లేదు. దివి లేదు ఆకాశం, భూమి లేదు భూమి. సూర్య చంద్రులు లేవు, చుక్కలు లేవు. సూర్య చంద్రులు లేవు, చుక్కలు లేవు. చెట్లు చేమలు లేవు, జీవరాశులు లేవు. చెట్లు చేమలు లేవు, జీవరాశులు లేవు. దాగోను లేడు, దాగోను అనగా సైతాను. దాగోను లేడు, ఆదాము లేడు. ఆదామనగా ఆది నరుడు. సర్వము శూన్యముగా నుండే సర్వము శూన్యముగా ఉంది. చప్పుడన్న మాటయే లేదు, దేవుని మహిమ తప్ప. దీనినే బుధులు అనాది అంద్రు, దీనినే బుధులు అనాది అంద్రు. దీనికి పేరేమిటంటే అనాది. ఆది లేనప్పుడు, ఆది లేనప్పుడు, ఏదియు లేనప్పుడు, ఏదియు లేనప్పుడు దేవుడొంటరిగానే తేజరిల్లే. ఆది లేనప్పుడు, ఏదియు లేనప్పుడు దేవుడు ఒంటరిగా ఉన్నారు. దేవుడు తప్ప ఇకేమీ లేవు. ఆ టైంలో దేవదూతలు లేరు, భూమి లేదు, దివి లేదు, సూర్య చంద్రులు లేవు, చుక్కలు లేవు, చెట్లు చేమలు లేవు, జీవరాశులు లేవు, సైతాన్ లేడు, ఆదాము లేడు. ఏమీ లేని కాలములో దేవుడు చెయ్యబోయే పనిని ఆలోచించి చేయబోయేటువంటి పనులు 5 పనులు ముఖ్యంగా ఆయన ప్రణాళిక సిద్ధపరచుకున్నారు. మొదటి పని దేవదూతలు చేయాలి, రెండోది సృష్టిని చేయాలి, మూడోది నరుని చేయాలి, నాలుగోది నరులను రక్షించాలి, 5వది రక్షించబడిన నరులను పరమునకు తీసుకెళ్ళాలి. ఇందులో 3వ కార్యం నరుని చేయాలి. ఈ నరుని దేవుడు ఏ రీతిగా చేశారు? తన పోలికతో నరుని చేశారు. దేవుని పోలిక నరునికి తప్ప ఇంక వేటికి ఇవ్వలేదు. దేవదూతలకు ఇచ్చారా? దేవుని పోలిక లేదు. ఏ జీవికైనా ఇచ్చారా? లేదు. దేవుడు ఎలా ఉంటారో దేవుని పోలిక నరునికి ఇచ్చారు. ఆది కాండము 1వ అధ్యాయము 26లో చూస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదు. 27వ వచనములో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని వినాలి. గమనించే మాట ఏమిటంటే దేవుడట ఆయన పోలిక నరునికి ఇచ్చారు. పోలిక. ఇళ్లలో మనం మాట్లాడుకుంటాం, ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ పోలిక,
ఈ అమ్మాయి వాళ్ళ నాన్న పోలిక. దేవుడట తన పోలికని నరులకిచ్చారు. పోలిక ఇవ్వడములోనే దేవుని యొక్క ప్రేమ ఎంతుందో అర్థం చేసుకోవాలి. ఎవరికి ఇవ్వని పోలిక నరునికి మాత్రమే ఇవ్వడములో దేవుని ఉద్దేశం, దేవునికి ఉండే ప్రేమ ఎంత గొప్పదో. అందుకనే బైబిల్ ఏం చెప్పిందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. లోకమంటే లోకమందున నరునెంతో ప్రేమించాడు. దేవుడు ఆయన పోలికను, రెండోది స్వరూపమందు స్వరూపాన్ని ఇచ్చారు. స్వరూపం అనగా దేవునికి ఉన్నటువంటి లక్షణములు, దేవునిలో ఉండే లక్షణములు మనిషికి దయచేస్తారు దేవుడు. అందుకనే దావీదు గారు దేవుని స్తుతిస్తూ తెలియచేసిన మాట 139వ దావీదు సంకీర్తన 13వ వచనాన్ని 14వ వచనాన్ని మనము చూస్తే, నా అంతరింద్రియములను నీవే కలుగు దావీదు అంటున్నారు, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా లోపలుండే అవయవాలన్నీ నీవే చేసావు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించింది లేక సృష్టించింది నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా, నీవు నన్ను సృష్టించిన విధానము, కలుగు చేసిన విధానం లేక నిర్మించిన విధానము చూస్తే భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు. యేసు మహారాజుకు మీరు నన్ను కలుగ చేసిన విధము చూస్తే ఆశ్చర్యం. లోపలుండే అంతరింద్రియాలు కావచ్చు, లోపలుండే గుండె కావచ్చు, ఎప్పుడు పని చేసే గుండె. మనం రెస్ట్ తీసుకుంటాము కానీ గుండె రెస్ట్ తీసుకోదు. లోపలుండే కిడ్నీలు కావచ్చు, లంగ్స్ కావచ్చు, లివర్ కావచ్చు, నరాలు కావచ్చు, కండరాలు కావచ్చు, ఎముకలు కావచ్చు, రక్తనాళాలు కావచ్చు. అసలు లోపల ఒక ఫ్యాక్టరీ లాగా ఉంటుంది మనిషి లోపల. ఏ పని, ఏది చేసే పని అది చేస్తుంటుంది. లివర్ చేసే పని, గుండె చేసే పని, లంగ్స్ చేసే పని, కిడ్నీలు చేసే పని. ఏది సరిగా చెయ్యపోయినా మనం హాస్పిటల్కి పరిగెడతాం. దేవుడు మనల్ని ఎంత చక్కగా సృష్టించారు. ఈ రోజు మిమ్మల్ని మాట అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా కానీ నిన్ను సృష్టించినందుకు నువ్వు నిజంగా దేవునికి నమస్కారం చెప్పవా? బైబిల్ ఏం చెబుతుందంటే, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుడు అంటున్నారు, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. కనుక మొదటిగా దేవుడు మనల్ని సృష్టించారు, మన అవయవాలన్నీ దేవుడు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. సృష్టి కార్యమును బట్టి, మనల్ని సృష్టించటాన్ని బట్టి. అలాగే మన కొరకు సమస్తము సృష్టించారు ముందుగానే. ఈ భూమి మన కొరకే, ఆకాశం మన కొరకే, సూర్యుడు మన కొరకే, నక్షత్రాలు మన కొరకే. ఆనందకరమైనది మన బ్రతుకెంతో అనబడేటువంటి కీర్తనలో దైవజనుడు పాడుచు అన్నారు, సృష్టి అంతటిలోను మనమే వింత సృష్టిగా సూర్యుడు చంద్రుడు చుక్కాలు మన కొరకే, నీడానిచ్చు మప్పు నింగియు మన కొరకే, కంటికి కనబడని గాలియు మన కొరకే, ఆకారముండని దూతాళియు మన కొరకే, తప్పి తీర్చు వర్ష తారాయు మన కొరకే, మనమెంత ధన్యులము, మనమెంత ధన్యులము. దైవజనుడు పాడుతున్నారు, సృష్టి అంతటిలో మనము వింతైన సృష్టిగా ఏర్పడ్డామట.
కారణం ఏంటంటే సూర్యుడు చంద్రుడు చుక్కలు మన కొరకే, నీడనిచ్చు మబ్బు నింగియు మన కొరకే, కంటికి కనబడని గాలి మన కొరకే, దూతాడి మన కొరకే, దప్పి తీర్చు వర్షధార మన కొరకే, వర్షం మన కొరకే. మనమెంత ధన్యులం. కాబట్టి ఈ భూమండలం మీదున్న ప్రతి మనిషి దేవుని సృష్టి. ఆ మనిషికి దేవుడు అర్థం కాలేదు, కానీ దేవుడు ఆ మనిషిని సృష్టించారు గనుక ఇది మొదటి సృష్టి అని వాస్తవాన్ని గుర్తించాలి. రెండవదిగా చూస్తే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో చూస్తే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అందరూ జాగ్రత్తగా వినాలి. మనము దేవుని సృష్టి, మనమట నూతన సృష్టిగా మారాలట. దేవుడు సృష్టించారు కదా, ఇంకెలాగూ సృష్టించబడటం కొత్తగా. కాగా ఎవడైనను క్రీస్తునందుంటే, అనగా ఈ లోకమందున్న సృష్టి, దేవుడు చేత సృష్టించబడిన మానవుడు కల్మషముతో ఉన్నాడు, పాపముతో ఉన్నాడు, చీకటితో ఉన్నాడు, దేవునికి శత్రువుగా ఉన్నాడు, దూరస్తుడుగా ఉన్నాడు, చచ్చిన వాడుగా ఉన్నాడు. అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, మునుపు మీరు దేవునికి దూరస్తులు, మీరు శత్రువులై ఉన్నారు, మీరు చీకటి అయి ఉన్నారు, మీరు పాపులై ఉన్నారు. మనుషులు ఏమై ఉన్నారట? పాపులైపోయారు. దేవునికి మానవులకు మధ్యుండే సంబంధం తెగిపోయింది. పాపంబు నరులకు పరమాత్ముని మరుగు చేసింది. కాబట్టి లోకమందున్న మానవుడు పాపిగా, పాప రోగిగా, అన్ని రోగాల కంటే పెద్ద రోగం పాప రోగం, ఆ రోగముతో బాధపడుచు దేవునికి దూరస్తుడయ్యాడు. అందుకే 2000 సంవత్సరాల క్రితం పాపుల్ని రక్షించటానికి ఈ లోకానికి దేవుడు వచ్చారు. నశించిన దానిని వేదకి రక్షించడానికి వచ్చారు. పాపులను రక్షించడానికి, శిక్షించడానికి కాదు, రక్షించడానికి దేవుడు కన్యకా గర్భముగా వచ్చారు. 33.5 సంవత్సరాల కాలం జీవించారు. అనేకమైన బోధలు చేశారు, అనేక కార్యాలు చేశారు. సిలువ వేయబడ్డారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ఏం చేయటానికి? ప్రవ్వా మీరెందుకు వచ్చారు అంటే, మానవుల్ని కొత్త సృష్టిగా చేయటానికి. నికోదేముతో యేసునాథుడు అన్నారు. యోహాను సువార్తలో 3వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, యేసిట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిదే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. 3వ వచనాన్ని చదివితే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని. నీతో నిశ్చయముగా ఎలా జన్మించాలి? క్రొత్తగా జన్మించాలి. ఆ కొత్తగా జన్మించడం ఏంటంటే, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. బోలో యేసు మహారాజ్. ఈ నూతన సృష్టిగా మార్చబడటం అనగా, నూతన సృష్టి ఏమిటంటే, మారు మనస్సు పొంది బాప్తిస్మాన్ని పొందడమే నూతన సృష్టి. అనగా పాపములను కడిగేసుకోవటం. అందుకే అననీయ సౌలుతో చెప్పిన మాట అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనములో, సౌలా నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పు. ఎలా కడిగేసుకో అంటే, కొత్త సృష్టిగా మార్చబడటం అంటే అర్థం ఏంటి? పాపములు కడిగేసుకోవటం. ఎవరైతే పాపములను కడిగి వేసుకుంటారో వారు కొత్త సృష్టి. ఈ వేళ నిన్ను అడుగుతున్నాను, నీవేదో స్వస్థత కావాలనో, సంతానము కావాలనో, మేలు కావాలనో, ఆరోగ్యము కావాలనో, వ్యాపారము వృద్ధి అని అడిగితే అడుగుండొచ్చు నీవు.
నీ ప్రార్థన అంశాలు ఏదైనా కావచ్చు, కానీ ఒక మాట నేను అన్నాను, నీ పాపాలు నీలోనే ఉన్నాయేమో, ఆ విషయంలో నువ్వు జాగ్రత్త పడ్డావా? రేపు చనిపోయి పాతాళానికి వెళతావు, జాగ్రత్త. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలో నేను యాతన పడుచున్నాను అన్నాడు. ధనవంతుడు లాజరు వెళ్ళిన చోటుకి వెళ్ళలేదు. లాజరు బీదవాడే, చినిగిపోయిన బట్టలు వేసుకున్నవాడే, కానీ చనిపోయిన తరువాత మహిమలోకి వెళ్ళాడు. ధనవంతుడేమో ఎప్పుడు వాడింట్లో సంగీతం, వాడింట్లో విందులు, వినోదాలు, డ్యాన్సులు, సాయంకాలం అయితే అంత పార్టీలు. కానీ అలాంటి ధనవంతుడు సన్నపు నార మోతారంగ వస్త్రాలు వేసుకుని ధనవంతుడు భయంకరమైనటువంటి అగ్నిలోకి వెళ్ళాడు. కారణం ఏంటి? ఈ ధనవంతుడు నూతన సృష్టి కాలేదు. లాజరు నూతన సృష్టి. ఈరోజు మీకు తెలియచేసేది, కొత్త ఏడాదిలోకి వచ్చాం, కానీ మనం కొత్తగా మారలేదేమో. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. నేను చాలా పర్యాయాలు ఒక మాట మీకు గుర్తు చేశాను, అన్నము తిన్నవాడికి కడుపు నిండినట్లుగా తెలుస్తుంది. అలాగే యేసు ప్రభువు ఎవరి హృదయములో ఉన్నారో వారి హృదయములో ఉండినట్లుగా తెలుస్తుంది, ఉన్నట్లుగా. ఒక్కసారి వెతుకు. నీ గుండెపై చేయి పెట్టుకుని నీకు నీవుగా అనుకో, నాలో క్రీస్తున్నారా? నా జీవితంలోనికి క్రీస్తు అడుగు పెట్టారా? నా హృదయంబులోనికి నా ప్రభువ రమ్మయా, నీ మ్రాను మోసిదన్ ప్రభు రక్తంబు తోడిచేదన్. నా జీవితంలోనికి, నా హృదయంలోనికి మీరు రండి. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి ప్రార్థన మనము చూస్తాము. 3వ అధ్యాయం 15వ వచనములో, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. విన్నారా? క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా. ఈ రోజు నేను అడుగుతున్నాను, క్రీస్తు నీలో ఉన్నారా? ఓ మాట మీకు చెబుతున్నా, క్రీస్తు గాక నీలో ఉంటే నీ జీవితంలో ఎప్పుడూ కూడా హ్యాపీగానే ఉంటుంది. ఇది అనుభవించిన వాళ్ళే చెప్పగలరు. క్రీస్తుని హృదయములోనికి ఆహ్వానించిన వ్యక్తి తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా హ్యాపీగానే కనబడతాడు. ఒక తల్లి లేక తండ్రి చెయ్యి పట్టుకుంటే పిల్లల్ని, వాళ్ళకి ఎలా ఉంటుంది? ధైర్యంగా. అలాగే గమనించే ఓ చిన్న పాపని తండ్రి చెయ్యి పట్టుకుని నడిపించినట్లుగా నీ హృదయములో ప్రభు ఉంటే నీకు అనిపించేది ఏమిటంటే, నా చెయ్యి పట్టుకుని నడిపించే ప్రభువు నాకున్నారు కాబట్టి నాకేమీ భయం లేదు. ఎవరు కావాలే? నాకెవరు కావాలే? ఎవరు కావాలే? నాకెవరు కావలి యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలి. చేతులు పైకెత్తి చెప్పండి. యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలి. వినాలి, ఎవరు కావాలి? నాకు యేసు నాకున్నారు చాలు. నూతన సృష్టి అయితేనే యేసు నీలోకి వస్తారు. నువ్వు కడుగుకుంటేనే యేసు నీలోకి వస్తారు. దేవుణ్ణి మనము కొత్త సృష్టి అయిన తరువాతే పిలవాలి, కానీ కొత్త సృష్టి కాకుండా ఆయన పిలిస్తే పిలిచినా రారు. కొంతమంది ఏంటంటే, మా ఆచారాలు బాగున్నాయి, మేము పేదలకి అన్నం పెడతాము, వస్త్రాలు ఇస్తాము, ఇంటి పక్క వాళ్ళు బాగా మేము ప్రేమిస్తాము, ఎవరికైనా బాగోపోతే హాస్పిటల్ తీసుకెళ్తాం. ఎట్లాంటి ఆచారాలు ఉన్నంత మాత్రాన్న నువ్వు కొత్త సృష్టి అయినట్లు కాదు. అందుకనే గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనములో చూస్తే, క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట ఎందేమీ లేదు. పౌలు గారు అంటున్నారు, ఓ యొక్క గలతీయులారా, సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు. అంటే మీరేమనుకున్నారంటే, సున్నతి ఉంటే చాలు, సున్నతి పొందితే మేము గొప్పోళ్ళం అయిపోయాం అనుకుంటున్నారు. కానీ సున్నతి పొందినా పొందపోయినా దాంట్లో వచ్చేదేమీ లేదు. పొందినా లేదు, పొందపోయినా లేదు.
కానీ ఏముంది? నూతన సృష్టిగా మీరు మార్చబడి. గమనించాలి ప్రియులారా, ఈ వచనములో క్రొత్త సృష్టి పొందుటయే కానీ అది తప్ప ఇంకేం చేసినా కాదు. అనగా ఎవరెవరు ఎన్ని చేసినా కానీ, ఎన్ని రకాలుగా ఈ లోకములో మనుషులకు ఉపయోగపడిన దాన ధర్మాలు చేసినా కొత్త సృష్టి కాకపోతే దేవుడు వారి హృదయాల్లోకి రారు. కనుక ప్రభునందు ప్రియులారా, పాత సంవత్సరంలో మనలో యేసు ప్రభువారు లేరు. ఈ రోజు నేను అడుగుతున్నాను, ఈ రోజైనా కానీ, ఇప్పుడైనా కానీ ఇశ్రాయేలీయులతో చెప్పబడిన మాటలు ఏమిటంటే, మీరిప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు నా యొద్దకు రండి. యేసు లేకుండా కొత్త ఏడాదిలోకి వచ్చేసాం. జీవితానికి శాంతి ఏది? నెమ్మదేది? క్రీస్తు యొక్క శాంతి నీవెందుకు అనిపించట్లేదు? ఆనందాన్ని నువ్వు పొందలేదు కాబట్టి మీకు సాక్ష్యం లేదు. నూతన సృష్టిగా మార్చబడలేదు. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడలవాడు నూతన సృష్టి. అమ్మా, నూతన సృష్టిగా మారిన తర్వాత నువ్వు ఆటోలో కూర్చుంటే ఆటో డ్రైవర్కి చెబుతావు, లారీలో కూర్చుంటే లారీ డ్రైవర్కి నీ సాక్ష్యమే చెబుతావు. మూడో విషయం ఏమిటంటే, ఈ కొత్త సృష్టిగా మార్చబడిన మనము మరింత కొత్త సృష్టి అవ్వాలి. చాలామంది ఏంటంటే, ప్రభు నాలో ఉన్నారు, నేను ప్రభుని కలిగి ఉన్నాను, నేను రక్షించబడ్డాను, నిజంగా నేను మారాను. నిజంగా మారటం అనేదే కాకుండా బైబిల్ ఏం చెబుతుందంటే, గలతీ పత్రిక 4:19 నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. ఎలాగ ఏర్పడాలట? క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవం వేదన. అందరూ జాగ్రత్తగా వినాలి. మనలోనట క్రీస్తు స్వరూపం ఏర్పడాలట. అది నూతన సృష్టి. దేవుని స్వరూపము అనగా దేవుని లక్షణములు, దేవునికి ఉండే లక్షణములు మనలోకి రావాలి. సూర్యుడు పువ్వులకెంతో సొగసైన రంగులద్దును, సూర్యుడు పుష్పాలకి రంగులద్దుతాడు. సూర్యుడైనట్టు యేసు శుభగుణములద్దును. అంటే క్రీస్తు రూపములోకి రావాలి. మనం క్రీస్తుకున్న మనసు మనం కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క లక్షణాలు, ఆయనలో ఉండే ప్రేమ, ఆయనలో ఉండే పరిశుద్ధత, ఆయనలో ఉండే న్యాయం. ఏదైనా ఒక విషయం వచ్చింది, క్రీస్తు లక్షణము నీలో ఉంటే క్రీస్తు లేక నువ్వు ఆలోచిస్తావు. యేసు లేక న్యాయం. నా ప్రభు ఈ విషయాన్ని ఇట్లానే మాట్లాడతారు, నేను కూడా ఈ విషయాన్ని అలాగే మాట్లాడతాను. నా ప్రభు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉంటాను. ప్రభునందు ప్రియులారా, కొత్త సృష్టిగా మరింత కొత్తగా మార్చబడడానికి ఒక పరిశీలన ఉంది. అదేమిటంటే, దైవ సన్నిధి, దేవుని సముఖమున మోకరించి కనిపెట్టాడు. బోలో యేసు మహారాజుకు. దైవ సన్నిధి అనగా ప్రభు పాద సన్నిధి, ప్రభు పాదాల వద్ద నువ్వు కూర్చుంటే. అందుకే నేను చెప్పాను, తెల్లవారుజాము లేచి 1 గంట సేపు మోకరించటం. దేవుని పాదాల వద్ద ఉంటే దేవుని కొత్త సృష్టిగా మార్చబడిపోయేటువంటి. బోలో యేసు మహారాజుకు. మోషే మనలాంటి వ్యక్తి, కానీ సీనాయి కొండపైకి వెళ్ళాడు మోషే. 40 రోజులు దేవుని చూచి దేవుని మాటలు విని 40 రోజుల తర్వాత కొండ దిగి వస్తుంటే మోషే ముఖములో నుంచి ప్రకాశత వస్తుంది. ప్రకాశత. ఇశ్రాయేలీయులైన వారు ఆ వెలుగు చూడలేకపోతే మోషే తన ముఖానికి ముసుగు వేసుకున్నాడు. మోషే ముఖము దేవుని ముఖము లేక ప్రకాశించేస్తుంది. ఎందుకు? అక్కడికి వెళ్ళి దేవునితో సహవాసం చేశాడు 40 days, 40 రోజులు. తెల్లవారుజాము లేచి ధ్యానములో ఉండండి. మీరు ఎంత గొప్ప కొత్త సృష్టిగా మార్చబడి క్రీస్తు స్వరూపములోనికి మీరు వచ్చేస్తారు. బైబిల్ చదవని జీవితాలు
ఈ సంవత్సరంలో బైబిల్ చదువుతారు, నిర్లక్ష్య పరులు మారిపోతారు, భక్తిహీనులు మారిపోతారు, ప్రార్థన జీవితం లేని వారు ప్రార్థన జీవితంలోకి వస్తారు, పాపాన్ని విడిచిపెట్టని వారు పాపాన్ని విడిచిపెడతారు, క్రీస్తులో ఎదుగుతారు, ఎదిగి కొత్త వాడుగా మార్చబడతారు, క్రీస్తు వారి హృదయాల్లో జీవిస్తారు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారవుతారు. బలో యేసు మహారాజుకు. నీవెప్పుడు సన్నిధి చేస్తావో, నీవెప్పుడు మోకరిస్తావో, నీ కుటుంబాన్ని శోధించే ఆ సాతాను కార్యమే నీ ఇంట్లో ఉండే చీకటి, నీ భర్తలో ఉండే చీకటి, పిల్లల్లో ఉండే చీకటి, నీ భార్యలో ఉండే చీకటి అంతా ఎగిరిపోయి వెలుగు వస్తుంది ఇంట్లోకి. నీవే చెప్తావు సాక్ష్యం, ఈ వేడి ఇంతకు ముందు లేదు, ఈ వెలుగు ఇంతకు ముందు లేదు, ఇప్పుడు వెలుగు నేను చూస్తున్నాను, శక్తి కార్యాన్ని చూస్తున్నాను. మనందరము బాప్తిస్మాన్ని పొందేసాం, కొత్త సృష్టి అనుకుంటారు, కానీ మహిమ నుండి అధిక మహిమకు ఎక్కడి వరకు మార్చబడాలి చెప్పండి? మహిమ నుండి ఇప్పుడు మీరు మహిమలో ఉన్నారు, అధిక మహిమకు మార్చబడాలి. అది కొత్త సృష్టి. మహిమ అవ్వడమే కొత్త సృష్టి, అధిక మహిమ అవ్వడం ఇంకో కొత్త సృష్టి. కాబట్టి నూతన సృష్టిగా మార్చబడి మేఘమెక్కే భాగ్యము దేవుడు మీకు మెండుగా దయచేయను కాక.